పిల్లోడివా? పిల్లోడు అంట అయ్యా అది ఎంగుతున్నాడయ్యా ముసలోడు ముసలోడు గట్టాడు. ట్రైలర్ గేమ్ చేంజర్ ఎలా ఉంది? ఇచ్చి పడేసాడు నిజంగా. ఇప్పుడు దాకా ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఎప్పుడు 5 అన్నారు, 5:30కి చూసాం. అలా వస్తుంది అన్నారు. ఒక్కసారిగా ఐటమ్ బాంబు వెళ్ళినట్టు వెళ్ళింది. నిజంగా చూస్తుంటే ఫీజులు ఎగిరిపోయినాయి. నిజంగా గేమ్ చేంజరు బా, ఏం ఎలివేషన్, ఏం కథ అది. అబ్బా అబ్బా, నిజంగా ఎవరైనా సరే ట్రోల్ చేయడానికి కూడా దొరకలేనట్టుగా ఉంది. అయితే అదైతే నిజంగా ఈ పండక్కి 100% కూడా హిట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే దాంట్లో విజువల్ చూసాం, హెలికాప్టర్లో దిగేది ఒకటి, ఏంటి ఒక ఆఫీసు మ్యాన్ లాగా టక్కేసుకొని అదొక గెటప్, పంచి కట్టుకొని ఫైట్. ఓరి అమ్మో, ఏం ఎలివేషన్ ఆయన. రామ్ చరణ్ గారు పిచ్చి లేపిండ్రు, మామూలుగా కాదు. అబ్బాబ్బాబ్బా, నాకైతే మైండ్ పోయింది, నాకు మైండ్లోంచి పోటలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా కరెక్ట్గా ఫైట్కి తగ్గట్టు, ఆ పాటకు తగ్గట్టు, ఆ మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అందులో చూస్తేనే ఇంకా ఆ రకంగా ఉందంటే ఇంకా థియేటర్లో అయితే నేను ఇచ్చి పడేసాడు. మామూలుగా కాదు. రామ్ చరణ్ గారిలో ఇలా ఓడు కూడా ఉన్నాడా అనిపించింది మాకైతే. అంటే మేమేమనుకుంటే ఎలివేషన్లో వేరే డూబు ఎవరైనా వాడారేమో అనుకున్నాం. ఏ డూబు వల్ల రామ్ చరణ్ గారు చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చూడని వాళ్ళు వెళ్ళి గమ్మున వెళ్ళి చూడండి, ఫీజులు ఎగిరిపోతాయి అంతే. మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్ళీ ఫ్యాన్ పేజ్ పెరిగిద్ది 100% చెప్తున్నా. అది పోలీస్ క్యారెక్టర్ ఇచ్చి పడేసాడు బాబాయ్, చెప్తున్నా బాబాయ్. అసలు నిజంగా కలెక్టర్ గారి గెటప్ గానీ, ఆ పంచు కట్టుకొని ఆ ఫైట్ పట్టుకుని ఇద్దరు మామూలుగా అబ్బబ్బబ్బా, బో మైండ్ పోయింది నాకైతే. నిజంగా చాలా బాగుంది. విలన్ అంటే ఆయనకి అను రామ్ చరణ్ కి ఆపోజిట్ లో కరెక్ట్ గా సెట్ అయింది చెప్పాలంటే. ఆయనేమో గుండు నీలాగా ప్లేన్ తో ఉంటాడు, చాలా మంచిగా ట్రీట్ చేసి ఒక్కసారిగా బాంబు పేలుస్తాడు. ఆ సినిమాకి అదే హైలైట్ అనుకోవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ అని పేరు పెట్టాడు కాబట్టి ఆ గేమ్ లాగానే సినిమా కూడా రన్ అవుతా ఉంటది. అంటే సస్పెన్స్ ఎవరికి అర్థం కాకుండా చివరికి బెస్ట్ అయ్యిద్ది, ఇస్ అ హిట్. సునీల్ బంట్రోత్ లాగా గెటప్ వేసినట్టున్నాడు కలెక్టర్ అసిస్టెంట్ లాగా. అలా అనిపించింది కానీ అది కాదేమో అనిపిస్తుంది నాకు. అది డ్రైవర్ అంటావా? నేను డ్రైవరే అనుకుంటున్నా. చూడాలి, నేను కూడా వెయిటింగ్ థియేటర్ లో చూడాలని. ఇచ్చి పడేసాడు, మామూలుగా కాదు. కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు బ్యాక్గ్రౌండ్. ఓల్డ్ క్యారెక్టర్ కి అంజలి లింక్ చూసిన భార్యాభర్తలు అంటున్నారు. అంజలి పాత్ర బాగుండొచ్చు అనుకుంటున్నావా? అంటే అంజలి గారు క్యారెక్టర్ మంచిదైతేనే ఆల్మోస్ట్ చేసిద్ది, అది నచ్చితేనే ఆమె చేసిద్ది, లేదా చేయదు. ఆమె సంగతి నాకు తెలుసు. అంజలి గారు అలాంటి క్యారెక్టర్ చేశారు అంటే 100% అది హిట్ అనే లెక్క. అది టోటల్ గా ట్రైలర్ సూపర్, ఇచ్చి పడేసాడు 100కి 100 నేనైతే. ఓకే బ్రో, థాంక్యూ.